భాగ్యనగర్లో మంగళ్య షాపింగ్ మాల్ వారి ప్రారంభోత్సవాల జాతర సెప్టెంబర్ 22న కీర్తి సురేష్ చే సుదర్శన్ థియేటర్ కాంప్లెక్స్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నందు. మీరు ఎంటైర్ స్టేట్ లో చూస్తే ఫస్ట్ విడతలో 100 అన్న క్యాంటీన్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఈ విడతలో 75 స్టార్ట్ చేస్తున్నారు. ఆ 75లో జీవీఎంసీ లిమిట్స్లోనే 25 ఉన్నాయి. మరొక జీవీఎంసీ కార్పొరేషన్లో ఎందుకు ఇన్ని ఉన్నాయంటే, ఒకటి ఇక్కడ పాపులేషన్ డెన్సిటీ చాలా ఎక్కువ ఉంటుంది. రెండు, ఇక్కడ చాలామంది ఇతర ప్రాంతాల నుంచి కోసం వృత్తుల కోసం వచ్చి ఇక్కడ పనిచేసి సాయంత్రం మళ్ళీ తిరిగి వెళ్ళిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోడ్లో బెందుర్తి నుంచి ఎస్కోట్ నుంచి ఇక్కడికి వచ్చి పనిచేసి తిరిగి వెళ్తారు. వచ్చేటప్పుడైనా వెళ్ళేటప్పుడైనా వాళ్ళకి ఆకలి వేసినప్పుడు అన్నా క్యాంటీన్లో ఆగిపోయి ఇక్కడ తిని మళ్ళీ తిరిగి వెళ్తారు. ప్రత్యేకంగా ఎంత గణబాబు గారు అన్నారు, ఒక కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరు పని చేస్తున్నారంటే ఇంట్లో వండే వాళ్ళు కూడా లేరు. వాళ్ళు పొద్దున ఇక్కడికి వచ్చినప్పుడన్నా తిరిగి ఇక్కడ పనిచేసి తిరిగి వెళ్తున్నప్పుడన్నా అందుబాటులో వాళ్ళకి హై క్వాలిటీ ఫుడ్ తినేసి వెళ్ళడం అనేది ఒక గొప్ప అవకాశం. నేను 2019లో పోటీ చేశాను. అప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత మాకు ఆరోపణలు వచ్చినప్పుడు మా తూర్పు ఎమ్మెల్యే కూడా ప్రశ్నించారు అసెంబ్లీలో, అన్నా క్యాంటీన్లు మీరు ఆపేస్తున్నారంట కదా అని. అయితే ఆ రోజు ఈ ప్రాంతానికి చెందిన మంత్రి ఏమీ ఆపట్లేదు, అబద్ధం అన్నారు. 2 రోజుల్లో ఆపేశారు. మరి మంత్రికి తెలీదా లేకపోతే తెలిసి కూడా అట్లా చెప్పారని నాకు తెలియదు, కానీ పేదవాళ్ళు కడుపు కొట్టారు. కానీ ఆ ప్రభుత్వం ఏమని మాట్లాడింది, 2 మాటలు మీ అందరు గుర్తు చేసుకోవాలి. నిన్న కూడా చెప్పాను. ఒకటి, ఇది పేదలకి పెత్తందారులకి ఉన్న పోరాటం. వైఎస్ఆర్సీపీ పార్టీ పేదల పట్ల ఉన్నారు, తెలుగుదేశం పార్టీ పెత్తందారుల పట్ల ఉన్నారు. మరి ఇప్పుడు అన్నా క్యాంటీన్ ఆపేస్తే దెబ్బతినేది పెత్తందారులా పేదవాళ్ళ? అందరూ ఒకసారి గమనించండి. దాని తర్వాత ప్రతిసారి నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అని అన్నారు. ఎక్కువ మంది పేదవాళ్ళు ఆ వర్గానికి చెందిన వాళ్ళు ఉన్నప్పుడు మరి వాళ్ళకి మీరు ఈ మంచి ఫుడ్ లేకుండా చేసినప్పుడు అన్యాయం చేసింది ఎవరికి? ఈ మంచి కార్యక్రమం స్టార్ట్ చేసిన తర్వాత మాకు పేరు కూడా అవసరం లేదు, కార్యక్రమం మీరు కంటిన్యూ చేయండి. మీరు పేరు మార్చుకుంటారు, అన్నా క్యాంటీన్ పేరు తీసేసి మీరు వైఎస్ఆర్ క్యాంటీన్ పెట్టుకుంటారా, ఇంకేదో పెట్టుకుంటారా, మీ ఇష్టం. మంచి కార్యక్రమం కంటిన్యూ చేయండి. తమిళనాడులో కూడా మొన్న ప్రభుత్వం మారిన తర్వాత పాత స్కూల్ బ్యాగ్స్ మీద పాత ముఖ్యమంత్రి ఫోటోలు ఉన్నా సరే కొత్త ముఖ్యమంత్రి వచ్చి స్కూల్ బ్యాగ్స్ స్కూల్ పిల్లలకి చేరాలేదు, కానీ నా ఫోటోనే ఉండాలని ఏం అవసరం లేదు అని హుందాగా ఆ బ్యాగులు తీసుకుని కూడా ఆ పిల్లలకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మాత్రం ఏ చిన్న పేరున్నా వాళ్ళకి క్రెడిట్ వచ్చేస్తుందని ఒక అసూయతో ఎన్నో మంచి కార్యక్రమాలు ఆపేశారు. దీంట్లో అదొకటి. చాలా సంతోషం. ఇవాళ మేము 100 రోజులు పూర్తి చేయకుండానే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 175 అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. త్వరలో ఇంకా కొన్ని ఏరియాస్లో ఎక్కడెక్కడ మిస్ అయ్యారో అక్కడ కూడా స్టార్ట్ చేస్తాము. అండ్ ఇక్కడ మా దాతలు అండ్ ఈ ఫుడ్ తయారు చేసే అక్షయపాత్ర ఫౌండేషన్ ఇతర వాళ్ళందరికీ కూడా మా తరపు నుంచి కృతజ్ఞతలు. అన్నా క్యాంటీన్ అనేటువంటి పేరుతో నాణ్యమైన భోజనం గౌరవప్రదంగా పెట్టాలనేటువంటి ఆలోచన. మీరు ఈ బిల్డింగ్ చూస్తే ఒక క్లీన్లీ ఎన్విరాన్మెంట్లో పేదవాడికి పెట్టేటువంటి భోజనం నాణ్యమైన భోజనం అయి ఉండాలి, వాళ్ళకి గౌరవప్రదంగా పెట్టాలి అనేటువంటి ఉద్దేశంతో అన్ని ప్రాంతాల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం తీసుకుంటే రోజు కూడా వేలాది మంది వచ్చి ఇక్కడ 5 రూపాయలకే టిఫిన్ కానీ భోజనం కానీ రాత్రి భోజనం కానీ చేసి వెళ్ళటం. మన గోపాలపట్నంలో కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా పనులకు వెళ్ళాల్సి వచ్చి వాళ్ళకి అవకాశం లేక వండేటువంటి సమయం ఆదా అవుతుంది. ఒకవైపు ఎవరైతే ఈరోజు ఇద్దరు పనులకు వెళ్ళే వాళ్ళకి ఇది చాలా సదుపాయంగా మారేది. ఆ రోజు ఉదయాన్నే పనులకు పోయి మళ్ళీ రాత్రి వచ్చి మళ్ళీ వండుకోవాలి, లేకపోతే ఉదయాన్నే క్యారేజీలు కట్టుకొని వెళ్ళాలనేటువంటి వాళ్ళందరూ కూడా ఇది తీసేసినాక ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఒక సదుపాయం ఉండేది. వారానికి 1 సారో 2 సార్లు అవకాశం కొద్దీ అక్కడికి వెళ్ళి మాకు ఏదైనా పని ఒత్తిడి వల్ల సమయం ఎక్కువగా పనిచేస్తే ఆ రోజు ఇది ఒక మంచి సదుపాయం ఉండేది. ఇదన్నీ తీసేశారని చెప్పి
ఈరోజు అనేక మంది దాతలు ఈ అన్నా క్యాంటీన్లు అంటే ప్రభుత్వానికి భారం కాకుండా, ప్రభుత్వం మీద ఆర్థిక భారం లేకుండా అనేక మంది దాతలు ముందుకొచ్చి ఈ అన్నా క్యాంటీన్కి దాతలుగా ఉన్నారు. మీరు చూసారు, వరద బాధితులు వరదలు వస్తే విజయవాడ ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి అనేక మంది, మరి వేలాది మంది వచ్చి విరాళాలు ఇస్తున్నారు. అంటే ఆ కల్చర్ ఈరోజు మన ప్రాంతంలో, మన రాష్ట్రంలో గతంలో కూడా జన్మభూమి స్ఫూర్తితో అనేక కార్యక్రమాలు ఇచ్చారు. ప్రభుత్వంలో భాగస్వామ్యం కావాలి, ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యం కావాలి. మనం పేదరికానికి నిర్మూలించే క్రమంలో ప్రతి ఒక్కరికి సదుపాయాలు కలిగించాలనే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు గతంలో చేశాం. ఇప్పుడు ఎన్డీఏ 100 రోజులు పూర్తయింది. మరి 100 రోజుల పూర్తి కాలంలో పెన్షన్ పెంచడంతో పాటు పేదవాళ్ళకి ఒక ప్రధానమైనటువంటి అన్నా క్యాంటీన్ కూడా ఒక మంచి కార్యక్రమం గతంలో చక్కగా నిర్వహించినటువంటి కార్యక్రమాన్ని మూసేస్తే భవనాలు శిథిలావస్థకు వచ్చినాయి. మరలా పూర్వ వైభవం తీసుకుని వస్తూ మళ్ళీ మీరు చూసారు, చక్కగా అక్కడే డిస్ప్లే ఉంటున్నాయి. ఏ రోజు ఏ రకమైనటువంటి మెనూ ఉంటుందో చూస్తున్న ఒక డిసిప్లిన్ కూడా అలవాటు చేస్తూ వాళ్ళందరూ కూడా ఇక్కడ సర్వీస్ చేసేయడానికి వచ్చినటువంటి వారికి కూడా పెద్ద జీతాలు లేకుండా ఈరోజు దీనిలో కూడా అక్షయ పాత్రని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయడం అంటే, ఇందులో మీరు అందరూ ఆలోచన చేయాల్సింది ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం, సక్సెస్ఫుల్గా గతంలో నిర్వహించినటువంటి కార్యక్రమాన్ని అర్ధాంతరంగా ఆపేయటం. కేవలం తెలుగుదేశం పార్టీ కార్యక్రమం. అన్నా క్యాంటీన్ అంటే తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్. ఆ బ్రాండ్ ఇమేజ్ని పోగొట్టాలని చూశారు కానీ గత పాలకులు ఇది ఒక పేదవాడికి అన్నం పెట్టే కార్యక్రమంగా భావించినందుకు తగిన బుద్ధి చెప్పారు గత ఎన్నికల్లో అనేది మీ అందరికీ ఒకసారి గుర్తు చేస్తూ, మరలా పేదవాడికి మంచి రోజులు వచ్చాయి అనటంలో ఈ అన్నా క్యాంటీన్ ఒక నిదర్శనంగా మిగులుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.